RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా బీసీలందరూ కదిలి ముందుకు వెళ్లాలని మన ఆలోచన సాధనా సమితి నల్గొండ జిల్లా నాయకులు నక్కా కాశీనాథ్ నేత పిలుపునిచ్చారు. ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో మన ఆలోచన సాధనా సమితి జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ మన దేశ పార్లమెంట్లో గాని రాష్ట్ర అసెంబ్లీలో గాని బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉన్నారని, మన రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ కేవలం జనాభా అత్యల్పంగా ఉన్న అగ్ర కులాల వారే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని అన్నారు. బీసీ కులాలు కేవలం ఉత్పత్తి కులాలుగా పనిచేస్తున్నాయని, ఈ ఆలోచన విధానాన్ని మానుకుని బీసీలందరూ చైతన్యవంతులుగా మారి ఎన్నికలలో పోటీ చేసి బీసీ రాజ్యాధికార సాధన దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తిరందాసు అంజయ్య నేత, నక్క రమాదేవి నేత, తిరందాసు నరసింహ నేత, వనమాల మహేందర్, రావుల వెంకటరమణ ఆరాయణ గౌడ్, దోటి గణేష్ యాదవ్, ఇటికల నగేష్ నాయి, కంచనపల్లి లక్ష్మీనాచారి, చేపూరి జగన్, ఎరుకల శంకర్ గౌడ్, చేపూరి సత్యనారాయణ చారి, మంటిపల్లి పెద్దులు, మంటిపల్లి లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశంగా పనిచేస్తున్నాము. మన దేశమైనటువంటి భారతదేశంలో పార్లమెంట్లోనూ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ బహుజనులు అధిక శాతంగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు కావాల్సినటువంటి వ్యక్తులు కాలేకపోయినారు. ఎందుకు ప్రతి ఒక్కరు రాజ్యాధికారం కొరకే ప్రయత్నం చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తులు కానీ, నెక్స్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెడ్డిస్ కానీ, అంతకుముందు రెడ్డిస్ కానీ, అంత ఎల్మ కమ్మ కానీ ఇతర కులస్తులు ఆధిపత్య కులాలు మాత్రమే పరిపాలన చేస్తున్నాయి. కానీ బహుజనులు అనేటువంటి బీసీ కులాల్లో కానీ, షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజ్య పరిపాలనకి చాలా అత్యంత దూరంగా ఉన్నారు. ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళు ఒక్కొక్క రాజ్యాలు స్థాపించినటువంటి కాలంలో, పురాతన కాలంలో ఉన్నారు. కానీ రాను మరి ఆధిపత్య కులాలు ఒకరి మీద ఒకరు ప్రశ్న చెలాయించాలి. మరి వనరుల సంపద పంపిణీ సమానంగా చేసుకోవడం వల్ల ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మరి పార్టీలకు అతీతంగా మరి వివిధ సంఘాలు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్న వాళ్ళని స్వాగతిస్తూనే మేము ఈ పనిచేస్తున్నాము. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి, బీసీ ఉద్యమం అవసరం ఏంటి, బీసీలకు ఎందుకు చైతన్యవంతులు కావాల్సిన అవసరం, ఇప్పటిదాకా కోల్పోయినటువంటి అంశాలు ఏమిటి, వీటి పట్ల అవగాహన మరింతగా కలిగించడం కోసము మరి జీవితాల దగ్గర కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలని ప్రధానమంత్రి లక్ష్యంతో పల్లెమాట కార్యక్రమాన్ని మేము టేకప్ చేశాము. శ్రీ కడికం నరసింహ యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. అయితే ఏప్రిల్ 15వ తారీఖు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హైదరాబాద్ ఆవిర్భావ సభ జరిగినది. ఆ తర్వాత ఈరోజు జూన్ 15వ తారీఖు 2025 ఆదివారం నాడు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలో 120 గ్రామాల్లో జెండా ఆవిష్కరణ. జెండా ఆవిష్కరణ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే బీసీ భావజాలాన్ని ప్రతి పల్లెల్లోని, ప్రతి గడపగడలో ప్రతి గుండెని కట్టాలనేటువంటి ఉద్దేశం. అడిగేది అమ్మాయినా పెద్దదనే భారత ప్రకారంగా ఉద్యమాలు చేయకుండానే ఎవరు స్వాతంత్రం ఇవ్వలేదు, ఎవరు తెలంగాణ ఇవ్వలేదు, ఎవరు రాజ్య పరిపాలన చేయలేదు. కనుక ఉద్యమం యొక్క స్ఫూర్తి మరి ఈ బహుజనంలో భాగమైనటువంటి అధిక భాగమైనటువంటి బీసీలలో చైతన్యాన్ని రగిలించడమే ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఆర్టిమెంట్ రాజ్య పరిపాలనలోకి ఎట్టినట్టు వాళ్ళ సమస్యలు వారికే జరుగుతున్నాయి. బీసీలలో ఉత్పత్తి కులాలు గాను, సేవా కులాలు గాను ఇలా ఉండిపోయినాయి. మరి సేవా కులాలు, ఉత్పత్తి కులాలు లేకపోయినట్టయితే ఈ దేశ అభివృద్ధి ఇంతవరకు భారతీయ ఎకనామిక్స్ అభివృద్ధిలో అత్యధిక భాగము పూర్వభాగంగా ఉన్నటువంటి ఈ బీసీలను విస్మరించడము సరైనది కాదనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు గుర్తించేసి జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీ జనగణనలో కులగణను చేర్చినట్టయితేనే అప్పుడు సుప్రీంకోర్టు ఆబ్జెక్షన్ చెప్పదు, రాజ్యాంగబద్ధంగా మనం చట్టం చేసి అమలు పరచడానికి వీలవుతుంది. చట్టసభలో బీసీలకు సరైన వాటా ఇవ్వడంత విషయాన్ని గ్రహించారు. ఇది ఊరికనే గ్రహించలేదు. మరి 1961 నుంచి అంబేద్కర్ గారు అప్పుడు మైనా బిల్లు, తర్వాత బీసీ బిల్లు ఏర్పాటు చేయడానికి ఆబ్జెక్షన్ ఇచ్చారు. ప్రజల నుంచి పూర్తి డిమాండ్ రాలేదు. ఆ తర్వాత 78 తర్వాత ప్రాంతంలో మరి లల్లు ప్రసాద్ యాదవ్,
అఖిలేష్ యాదవ్, సతీష్ యాదవ్, నెక్స్ట్ చరణ్ సింగ్ ఇలాంటి వాళ్ళు పార్లమెంట్ గలమెత్తడం వల్ల ఓబీసీకి రిజర్వేషన్ కంప్లీట్ అయింది. ఎడ్యుకేషన్లోను తర్వాత ఎంప్లాయ్మెంట్లోను ఇవ్వబడింది. అప్పుడున్నటువంటి మండల్ కమిషన్ కార్యక్రమం టేకప్ చేసి మండల్ కమిషన్ రిపోర్టు బీసీ నాయకత్వం జరిగింది. ఇప్పటికీ మేము చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఎగ్జాంపుల్ తెలంగాణలో మరి 2-3% ఉన్నటువంటి రెడ్డిస్ 73 మంది ఎమ్మెల్యేలు అయినారు. 119 మంది ఎమ్మెల్యేలలో మరి అధిక భాగం వాళ్ళే ఉన్నారు. మరి బీసీలు 60% పైన ఉన్నటువంటి సందర్భంలో ఏంటి దాదాపుగా 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓన్లీ 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది సరైనటువంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటిది, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నటువంటిది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటిది. మరి మీరు ప్రజలే ఓటేయడం వల్ల ప్రజలని మధ్య పెట్టి మత్తు చేసేసి మటన్ పెట్టి ఇలా ఓటు బ్యాంకుగా చూపుతున్నారు. ప్రజలకు ఒక మనసు ఉన్నది, ప్రజలకు ఒక ఎడ్యుకేషన్ ఉన్నది, ప్రజలకు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలని ఆ నేపథ్యంతో ఎన్నికలు జరుగుతుంది. కనుక మనమేమంటున్నాము, మరి ఈ ఉన్నతి కన్నా పదినటువంటి ఈ బ్యాలెట్ని సరిగ్గా ఉపయోగించుకోవటానికి బీసీల యొక్క హృదయాల్లో గొప్ప చైతన్యవంతంగా నాలెడ్జ్ అవేర్నెస్ కలిగించినట్లయితే మన ఓటు ఎందుకు అపవిత్రత అవుతుందనేది తెలుసుకోగలుగుతారు. పవిత్రమైనటువంటి ఓటుని పవిత్రంగా ఎవరికి వేయాలి, జనాభా పరిపక్వంగా ఎంతైతే జనాభా ఉన్నదో అంత వాటా కావాలనేటువంటి అవేర్నెస్ కలిగించేటటువంటి భాగంలోనే మేము పనిచేస్తున్నాం. కనుక మరి నాగార్జున సాగర్లోని గురంపోడు మండల్ మరి గురంపోడు కేంద్ర స్థానంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఇందులోని భాగంగానే పిట్టలగూడ, రామలంబాయి, గురంపోడు, ఒట్టికోడి గ్రామాలలో ఇక్కడ గండాలు ఎలివేట్ చేసేసాము. కనుక ఈ క్రమాన్ని ఈ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి కోరుతున్నాము. ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి గణేష్ యాదవ్ గారు, వెంకటనారాయణ గౌడ్ గారు, లింగయ్య యాదవ్ గారు, మల్ల యాదవ్ గారు, శివదాసు నరసింహనేత గారు, అంజయ్ నేత గారు, మహేందర్ హనుమ గారు, నా పేరు దక్షిణ కాశీనాథ్ నేత. ఈ మా అనారోగ్య సహాయం సమితి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా అది రిటైర్డ్ కాలేజ్ లెక్చర్ ప్రిన్సిపాల్ని తప్పకుండా విజయవంతం చేకూరాలని కోరుతున్నాను. పార్టిసిపేట్ అయినటువంటి మహిళలు ఇక్కడ ముందుకు రాడు ఒకసారి రమాదేవి అండ్